మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. కాపరి పలికే ఆ స్వరము, కాపరి పలికే ఆ స్వరము, యేసుని వాక్యమే ఆ స్వరము, యేసుని వాక్యమే ఆ స్వరము. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 109వ రోజు, ఏప్రిల్ 19వ తేదీ. అంశం: దేవుడు వేరు చేసేవాడు, వర్గీకరించువాడు, నేను కూడా అంతే. ఒక వాక్య భాగాన్ని చదువుదాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు: నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. 2 కొరింథీ 6వ అధ్యాయము 16, 17, 18 వచనములు. ఈ అంశము కొరకు సేకరింపబడిన వర్తమాన భాగాలను మనం చదువుదాం. దేవుడు వేరు చేసేవాడు, వర్గీకరించువాడు, నేను కూడా అంతే. ఏ క్రైస్తవుడైనా వేరు చేయబడిన వాడే. దేవుడు తన ప్రజలను మిగతా వారి నుండి వేరు చేస్తాడు. ఎల్లప్పుడూ ఒక వర్గీకరణ ఉంటుంది. ఆయన ఒక జాతిని ఎన్నుకున్నాడు, ఆయన ఒక ప్రజలను ఎన్నుకున్నాడు. ఆయన వేరు చేసేవాడు. ఆయన అన్ని దేశాలను సృష్టించాడు. కానీ ఒక నిజమైన క్రైస్తవుడు ఖచ్చితంగా వేరు చేయబడిన వాడై ఉండాలి. తనను తాను లోక సంబంధమైన విషయాల నుండి, అన్నింటి నుండి వేరు చేసుకుని యేసు క్రీస్తు అనే ఒకే ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి. ఆయన ఎవరని మీరు చెప్పుదురు అనే వర్తమాన భాగం నుంచి. మరికొన్నిసార్లు మీరు దేవుని కలుసుకున్నప్పుడు బయట ప్రపంచానికి అది విడ్డూరంగా ఉంటుంది. అబ్రహాము లోకము నుండి తనను తాను వేరు చేసుకోవలసి వచ్చింది. దేవుడు ప్రతి స్త్రీని లేదా ప్రతి పురుషుడిని అలాగే పిలుస్తున్నాడు. ఆయన మిమ్మల్ని కలిసినప్పుడు, మీ పాపాలను క్షమించి తన సేవకుడిగా ఉండటానికి పిలిచినప్పుడు, మీరు సమస్త అవిశ్వాసము నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోవాలని, అపవిత్రమైన విషయాల నుండి
దూరము కావాలని ఆయన కోరుకుంటున్నాడు. లోకాన్ని చూడకండి, లోకం నుండి బయటకు రండి, అపవిత్రమైనది అని ప్రభు చెప్తున్నాడు. మీరు నా కుమారులు మరియు నా కుమార్తెలు అవుతారు, మరియు నేను మీకు దేవుడుగా ఉంటాను. అవును, అవిశ్వాసం నుండి బయటకు రండి, మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి. వర్గీకరణ. దేవుడు వేరు చేసేవాడు, ఇశ్రాయేలును బయటికి పిలిచినవాడు. ఆయన తన ప్రజలను బయటకు పిలిచాడు. ఆయన తన సంఘం అనే పదానికి అర్థం బయటకి పిలవబడినవారు. ఇప్పుడు ఆయన వేరు చేసేవాడు. తన పిల్లలు లోకంతో లేదా లోక సంబంధమైన విషయాలతో కలిసిపోవాలని దేవుడు కోరుకోడు. అప్పటి నుండి అనే వర్తమానం నుండి నేను ఒక వేరు చేసేవాడినని నేను చెప్పడం మీరు విన్నారు. అవును, నేను అంతే. క్రైస్తవులందరూ వేరు చేయబడిన వారే. ఒంటి రంగుల వర్గీకరణ కాదండి, అది ఆత్మల వర్గీకరణ. ఒక వ్యక్తి యొక్క చర్మపు రంగుకు అతనికి ఎటువంటి సంబంధం లేదు. అతను పుట్టుకతోనే దేవుని బిడ్డ. కానీ ఒక క్రైస్తవునితో దేవుడు ఇలా అన్నాడు, నిన్ను నీవు వేరు చేసుకొనుము, వారి మధ్య నుండి బయటకు రండి. ఇలా ఆయన ఒక వేరు చేసేవాడు. అపవిత్రత, మంచి చెడు నుండి. కానీ గమనించండి, వారికి అప్పుడు ఒక వర్గీకరణ ఉంది. అది సమరయ జాతి వర్గీకరణ. కానీ మనం వేరు చేయబడినప్పుడు అది మనం లోకం నుండి బయటకు తీసుకువచ్చినట్లు. అప్పుడే మనం లోక సంబంధమైన విషయాల నుండి వేరు చేయబడతాము. ఈ మెల్కీసెదెకు ఎవరు అనే వర్తమాన భాగం నుంచి యేసు ఇలా అన్నాడు, వారంతా వారిలో ప్రతి ఒక్కరూ చనిపోయారు. కానీ సరైన వర్తమానానికి వచ్చేసరికి వారు వేరే జాతితో ఆ నిబంధనను ఉల్లంఘించకూడదు. ఆయన తన ప్రజలను వేరు చేసేవాడు. ఆయన తన ప్రజలను వేరు చేశాడు, మరియు వారు మరే ఇతర వారితో సంబంధం పెట్టుకోకూడదు, ఎవరిని వివాహం చేసుకోకూడదు. క్రీస్తు యొక్క వధువు వాక్యమైన క్రీస్తుతో జత చేయబడింది. మీరు ఏ సంస్థతో, ఏ మతముతో వివాహం చేసుకోరు. మీరు ఒక వ్యక్తిగా ఖచ్చితంగా క్రీస్తుతో మరియు వాక్యంతోనే ఉండాలి. అలా చేయకపోతే అది దేవుని నుండి శాశ్వతమైన వేరొకట అవుతుంది. ఇది అందరికీ అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఈయన ఎవరని మీరు చెప్పుదురు అనే వర్తమాన భాగం నుంచి సేకరింపబడిన మంచి అంశం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రేమించి ఈ రోజు కొరకు మనకిచ్చిన ఈ అంశం కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎల్లప్పుడూ మన పట్ల ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. ప్రతి కాలంలోనూ ఆయన కృపచేత ఎన్నుకోబడిన మనము ఆయన సమస్త లోకము నుండి వేరు చేస్తూ వస్తున్నాడు. ఆది కాండం నుండి మనం బైబిల్ గ్రంథాన్ని గమనించినట్లయితే ప్రతి కాలంలో కూడా ఆయన తన పిల్లలను వేరుపరుచుకుంటూ ఈ లోక సంబంధమైన కార్యాల నుంచి దూరంగా జరుపుతూ ఆయన తన పిల్లలను, తన సంఘాన్ని వేరు చేసుకుంటూ వారితో ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్న అంశంలో ప్రతి క్రైస్తవుడును వేరు చేయబడినవాడే. ఆయన ఎల్లప్పుడూ వేరు చేయువాడుగా ఉన్నాడు. ఆయన ఒక జాతిని ఎన్నుకున్నాడని ప్రవక్త చెప్తున్నాడు. ఆ జాతి మనమే అయి ఉన్నాం. ప్రియ సోదరులారా, జగత్తు పునాది వేయబడక ముందు ఆయన ప్రణాళికలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మనము అక్కడక్కడ ఆయా సంఘ సిద్ధాంతాల్లో లోకములో దొర్లుతున్న మనలను ఆయన ప్రేమ చేత, కృపచేత ఆయన వేరు చేసుకుంటూ తన కొరకు ఆయన సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం అబ్రహాముని గమనించినట్లయితే దేవుడు చెప్పాడు, అబ్రహామా, నువ్వు సమస్తాన్ని వదిలి నేను చూపించు దేశంలోకి వెళ్ళు. నిజంగా మనం గమనించినట్లయితే ప్రియ సోదరులారా, అబ్రహామును సమస్తం నుండి ఆయన వేరు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తన ఊరు నుండి,
తన బంధువుల నుండి, తన స్వజనుల నుండి, కల్దీల పట్టణం నుండి తనకున్న ఆస్తినంతటిని విడిచిపెట్టి ఆయనను వేరు కమ్మని ఆయన చెప్పాడు. అదే ప్రకారం అబ్రహాం వేరైనప్పుడు అబ్రహాముతో దేవుడు వ్యవహరించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన గొప్పవాడు ప్రియ సోదరులారా. తన ప్రణాళికలో ఉన్న వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. అదే ప్రకారంగా ఈరోజు మనలను ఆయన వేరు చేస్తూ వస్తున్నాడు. పాత నిబంధన కాలం నుంచి ఆయన వేరు చేసుకున్నాడు. ఐగుప్తులో నుండి తన ప్రజలైన ఇజ్రాయేలీలను వేరు చేసుకున్నాడు. మనం గమనించినట్లయితే ప్రతి సందర్భంలోనూ తన ప్రజలను ఆయన వేరు చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు మనతో ఆయన సంఘముగా ఏర్పాటు చేసుకుని మనలను బయటకు పిలిచి, సంఘము అనగా బయటకు పిలవబడిన వారు అని అర్థం. మనము కూడా ఈ లోకములో పడి చెడి ఉన్నప్పుడు ఆయన తన కృపచేత మనలను పిలిచి మనలను వేరుపరుచుకుంటూ ఉన్నాడు. మనమందరం ఆయన కొరకు యథార్థంగా జీవించాలని, ఆయన కొరకు యథార్థంగా బ్రతకాలని, ఆయన కట్టడాలను అనుసరించి నడవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మనము వాక్యంతో జత చేయబడిన వారమై, మనము దినదినము వాక్యంతో జత చేయబడిన వారమై ఉండాలి. మనం లోకముతో సాంగత్యం చేస్తున్నప్పుడు వాక్యము మనతో జత కట్టలేదు. అందుకే ఆయన అంటున్నాడు, సమస్త అవినీతి నుండి, సమస్త మురుకు నుండి, సమస్త చెత్త కార్యక్రమాల నుండి, సమస్త లోక ప్రభావం నుండి వేరు కమ్మని ఆయన చెప్తూ ఉన్నాడు. అలా వేరుగా అయిన ప్రజలతో ఆయన తన వధువుగా సిద్ధపరుచుకుని ఆయన వారితో జత కడుతూ ఉన్నాడు. క్రీస్తు మనము ఒకటిగా అవబోతున్నాము, ఏక శరీరం అవబోతున్నాము. మనం ఎల్లప్పుడూ క్రీస్తు అనే వాక్యంతో జత చేయబడిన వారమై ఉండాలి. నిజంగా మనకు మనం అలా సమర్పించుకుని క్రీస్తు కొరకు యథార్థంగా బతికిన వారమైతే ఆయన నిశ్చయంగా మనల్ని దీవించబోతున్నాడు ప్రియ సోదరులారా. అందుకొరకు దేవుడు మనలను వేరు చేస్తున్నప్పుడు మనం సమస్త లోక కార్యాల నుండి, మత శాఖల నుండి, సిద్ధాంతాల నుండి వేరై క్రీస్తు కొరకు ఒక సమూహంగా, రాజులైన యాజక సమూహంగా మనం ఏర్పడదాం. ఆయన ఒకరోజు మనపై రాజ్యం చేయబోతున్నాడు. మనము ఆయన రాజ్యంగా ఉండబోతూ ఉన్నాము. మనము ఆయన భార్యగా ఉండబోతున్నాం. తన వధువుకి అలాంటి గొప్ప కృపను ఇచ్చాడు. అందుకొరకు ఆయన కొరకు యథార్థంగా బతుకుతూ ఆయనతోనే యథార్థంగా జీవిద్దాం. ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నము 2వ సమూయేలు 6, 7, 8 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ఎల్లప్పుడూ వేరు చేయబడిన వారిగా జీవించండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. హృదయ ద్వారము బయట నిలిచి వేయబడిన మరి తలుపులు తట్టి, హృదయ ద్వారము బయట నిలిచి వేయబడిన మరి తలుపులు తట్టి, పిలిచే ఆ స్వరము దేవుని వాక్యం, పిలిచే ఆ స్వరము దేవుని వాక్యం, వినబడుచున్న సువార్త వినిరమ్ము, వినబడుచున్న సువార్త వినిరమ్ము. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. నా గొర్రెలు నా స్వరము వినును, అవి ఎన్నడు నన్ను వెంబడించును. తప్పిన గొర్రెకు జీవమును సగా,
మందలో చేర్చగా ప్రేమతో పిలిచి తప్పిన గొర్రెకు జీవమునొసగా మందలో చేర్చగా ప్రేమతో పిలిచి నడిపే ఆ స్వరము యేసుని స్వరమే నడిపే ఆ స్వరము యేసుని స్వరమే నిన్ను పిలచుచున్న స్వరము వినీరమ్ము నిన్ను పిలచుచున్న ఆ స్వరము వినీరమ్ము నా గొర్రెలు నా స్వరము వినును అవి ఎన్నడు నన్ను వెంబడించు నా గొర్రెలు నా స్వరము వినును అవి ఎన్నడు నన్ను వెంబడించును కాపరి పలికే ఆ స్వరము కాపరి పలికే ఆ స్వరము యేసుని వాక్యమే ఆ స్వరము యేసుని వాక్యమే ఆ స్వరము యేసుని వాక్యమే ఆ స్వరము